వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలి కొదిలేశారు. జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత తిరుగు ప్రయాణంలో జగన్ భద్రతను పట్టించుకోలేదు పోలీసులు. గ్రామాలు ఇరుకైన రోడ్ల మీదుగా వైఎస్ జగన్ కాన్వాయ్ను మళ్లించారు. జగన్ భద్రతా సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వలేదు పోలీసులు. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించిన పోలీసులు రెగ్యులర్ రహదారి మీదుగానే తీసుకొస్తున్నాము అని చెప్పి ఇరుకైన రోడ్ల మీదకు కాన్వాయ్ను మళ్లించారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ కలిగిన వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలికి వదిలేయడంపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. వైఎస్ జగన్ భద్రతపై వైఎస్ఆర్సీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. వైఎస్ జగన్ భద్రతను పోలీసులు గాలి కొదిలేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, మహేశ్వరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సంబంధించినటువంటి భద్రత మీద చంద్రబాబు సర్కార్ మరోసారి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ఈ రోజు ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించి తిరుగు ప్రయాణంలో ఆయన వస్తున్న సందర్భంగా అసలు ఆయన కాన్వాయ్ని ఎటు తీసుకెళ్తున్నారో కూడా తెలియకుండా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే వైఎస్ జగన్ భద్రతతో పాటు ఉన్నటువంటి పోలీసులు ఉన్నారో వారికి కూడా కనీసం సమాచారం అందించలేదు. వైఎస్ జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇవ్వకుండానే నేరుగా గ్రామాల మీదుగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి. జోగి రమేష్ ఇంటి దగ్గర నుంచి అంటే ఇబ్రహీంపట్నం నుంచి బయలుదేరిన తర్వాత వెస్ట్ బైపాస్ మీదుగా తీసుకొస్తున్న సందర్భంగా తొలుత వెస్ట్ బైపాస్ రోడ్ లో నుంచి మధ్యలోనే దించేశారు కిందకి కాన్వాయ్ని. అక్కడ మందరం గ్రామంలోకి తీసుకెళ్లారు. మందరం నుంచి తర్వాత పెనుమాక గ్రామం, ఆ తర్వాత ఎర్రపాలెం గ్రామం మీదుగా మంగళగిరి సిటీకి శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఉండవల్లి తీసుకెళ్లి అటు నుంచి తాడేపల్లి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇన్ని గ్రామాల మీదుగా తీసుకురావాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఉదయం పోలీసుల విజ్ఞప్తి మేరకు ఆయన వెస్ట్ బైపాస్ మీద నుంచి నేరుగా వెళ్ళినటువంటి పరిస్థితి. అదే రోడ్ నుంచి తీసుకొచ్చినా కూడా ఎలాంటి సమస్య ఉండేది కాదు. కానీ అలా తీసుకురాకుండా ఇష్టానుసారం తీసుకొచ్చారు. అది కూడా వైఎస్ జగన్ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా సమాచారం ఇవ్వకుండా తీసుకొచ్చినటువంటి వైన్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక ఫిర్యాదు చేస్తామని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.